హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ పులుసు ఎంతమందికి తెలుసో కామెంట్స్లో తెలియజేయండి. ఫస్ట్ అయితే నేను కాకరకాయ ఫ్రై చేద్దామని తెప్పించుకున్నాను. కాకరకాయలు నేను ఖరాబ్ అయిపోయినాయి. అందులో ఒక 4 పీసెస్ బాగుంటే అవి పులుసులా తయారు చేస్తున్నానండి. ఎప్పుడు చాలాసార్లు చేశాను, ఫ్రై చేశానండి. టమాటా అది చేశాను, ఫ్రై చేశాను, చాలా వీడియోస్ పెట్టాను. పులుసు ఎప్పుడు చేయలేదు, అందుకే ట్రై చేసాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే మనం కాకరకాయలు తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అయితే కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకుని ఈ కాకరకాయ పీసెస్ అందులో వేసుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత మనము మగ్గించుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేదు పోయిన వరకు. నేనేమి అంతలా చేదు ఉండాలనే నేను చేశాను. ఇలా అంత ఉప్పు వేసి పసుపు వేసి క్లీన్ చేయలేదు. కొంచెం అప్పుడప్పుడు చేదు తింటే శరీరానికి మంచిది కదండి, అందు గురించే నేను ఇలా చేశాను. చేదు లేదు, పులుపు వేసాం కనుక చాలా టేస్ట్గా వచ్చింది. కాకరకాయ వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. అది చక్కగా మగ్గిన తర్వాత మనము దానికి సరిపడినట్టు కారం వేసుకోవాలి. ఎండుమిర్చి వేసా, పచ్చిమిర్చి వేసాం కనుక మనం చూసుకుంటూ లైట్గా వేసుకుందాం కారం అండి. కారం వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక కప్పుతో చింతపులుపు వేసానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాని రసం తీసుకొని అది వేసుకున్నానండి. చింతపండు వేసుకున్న తర్వాత దగ్గరికి కూర మగ్గిన తర్వాత ఇంకేం వాటర్ అయినా అవసరం లేదు, చాలా అందులోనే సాఫ్ట్ అయిపోయింది. ఆయిల్లో ఫ్రై అయింది కదా, చక్కగా చింతపండులోనే మగ్గిపోయింది. ఎందుకంటే చింతపండు వేసిన తర్వాత కొన్ని ఉడకవండి, కానీ ఇది మాత్రం చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఎందుకంటే బాగా ఫ్రై అయింది కనుక చక్కగా. అది చింతపండు వేసిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత సర్వ్ చేసుకున్నానండి. ఇంతే, సింపుల్ టేస్టీ కాకరకాయ పులుసు. ఇంకా చాలా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. నేను నా స్టైల్లో సింపుల్గా తయారు చేశాను, ఎందుకంటే ఎవరైనా ఇలాంటి ఐటమ్స్ చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. అందు గురించి ఇలాంటివి అప్పుడప్పుడు చూపిస్తున్నాను. అందులో ఎన్ని రకాలుగైనా వంటలు చేసుకోవచ్చండి, కానీ అయితే నేనైతే ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయకుండా సింపుల్గా చేస్తున్నాను. నెక్స్ట్ టైం వేరే రకంగా కూడా చేస్తాను. మనకు నచ్చినట్లయితే ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పులుసు అనేది నచ్చదండి, కానీ కాకరకాయలు పాడైపోతున్నాయి కదా, ఎందుకు ఎప్పుడప్పుడు ఇలా చెయ్యాలి కదా అని. ఫ్రై తినరు, పులుసు తినరండి. ఇంకా అందు గురించే ఎప్పుడు చేయలేదని చేశాను. మా అమ్మ వాళ్ళ టైంలో చేస్తుంటే పులుసులు, మా నాన్నమ్మ వాళ్ళు చేస్తుంటే కానీ ఇలాంటి పులుసు అప్పుడప్పుడు చేయాలని చేశానండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.